హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. రామాయణం అందరికీ తెలుసు. రాముడు సీత ఎంత ప్రేమించుకుంటారో మనందరికీ తెలుసు. కానీ మనం అందరం రావణాసురుడిని ఏదో పెద్ద విలన్గా చూస్తాం, కానీ ఆయన ప్రేమ కూడా గ్రేటే కదండి. ఎంతగానో ప్రేమిస్తాడు. సీతని ఎంత ప్రేమించకపోతే తీసుకెళ్లి అశోకవనంలో అలా దాచిపెడతాడు చెప్పండి. సో అలాంటి ఒక కథతో మన ముందుకు రాబోతున్నారు. బేసికలీ ఇది మోడర్న్ రామాయణ అని చెప్పొచ్చు, లేకపోతే ఏంటో తెలియదు. కానీ బట్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారా, అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ సీతా కళ్యాణ వైభోగమే అంటూ ఒక ప్లెజెంట్ టైటిల్తో, ప్లెజెంట్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు మూవీ టీమ్. సో నాతో పాటు ఉన్నారు కాబట్టి రాముడు, సీత, రావణాసురుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండ్ నమస్తే. ఫస్ట్ థింగ్, సీతా కళ్యాణ వైభోగమే. సో బేసికల్గా మనం ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళే ఉంటాం, ఎన్నో జంటల్ని చూసే ఉంటాం, అండ్ మనకి కూడా హిస్టరీలో కొన్ని జంటలు తెలిసే ఉంటాయి కదా. మీరు వెళ్ళిన విచిత్రమైన పెళ్ళి ఏంటి, ఆర్ తెలిసిన మ్యారేజ్ రిచువల్స్ ఏంటి, చాలా ఫనీ డిఫరెంట్గా అనిపించిన మ్యారేజ్ రిచువల్స్? అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తా. నువ్వు చెప్పక్క. అక్క తెలుగు అర్థమవుతుందా? కొంచెం కొంచెం కదా. ద మోస్ట్ డిఫరెంట్, యూనిక్, డిస్గస్టింగ్, ఫన్నీ మ్యారేజ్ రిచువల్స్ ఏమన్నా తెలుసా? లైక్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ జనరల్? ఇన్ జనరల్ అంటే లైక్ ఎనీథింగ్ లైక్ ఫన్నీ, వాట్ ఎవర్ ఇస్ దట్. I can tell you a disgusting one that I don't like at all. Tell me. Not asking the kids whom they want to marry, but the parents will decide whom they should marry. Are you in love with anyone? Not right now. I'm You are a single. Yeah. ఆ అబ్బాయిలు she is ready to mingle amma. No, not ready to mingle. I'm single but not ready to mingle. So you almost prefer for a love marriage only. Yeah. That's it. బుక్ ఓపెన్ చేసిందమ్మా. ఇన్స్టాగ్రామ్ ఐడి తర్వాత పెడతాను. బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇన్ అ సీరియస్ వే. సో కొన్ని ఫన్నీస్ ఉంటాయి కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది లైక్ మ్యారేజెస్లో మన హిందూయిజంలో మేబీ లిప్ లాక్ లేకపోవచ్చు, బట్ క్రిస్టియన్స్లో లిప్ లాక్ ఉంటాయి. అండ్ కొంతమందిలోనేమోంచి వాళ్ళు స్నానాలు చేస్తూ తాళి కట్టాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. సమ్ ఫన్నీ థింగ్స్ అబ్బా, రీల్స్ అవి చూస్తుంటాం కదా. అలాంటివి ఏమైనా చూసి నువ్వు మీరు ఆ పాయింట్ చెప్తే మనం మూవీలోకి వెళ్దాం. మీరేమైనా? నేను అదే ఇంట్లో ఇళ్ళలో అన్నింటిలో ప్రియాలు చూసినప్పుడు దాని నేపాల్లో మ్యారేజ్ ఉంటుంది కదా, నాకు అది చాలా యూనిక్ గా అనిపించింది. అసలు అతను ఇరుక్కునే విధానం కూడా అంత సూపర్ ఉంటది. ఒకసారి ఎప్పుడైనా లైవ్ లో చూడాలని కోరిక ఉంది. అది సార్ నేపాల్ పంపించాను సార్ ముందు. వెళ్దాం, హిట్ సినిమా అది. ఇక్కడ ఇంట్లో ఇళ్ళలో ఓకే సూపర్. పాయింట్ అది కాదండి, మీరు తీసుకోవాలి, అది తీసుకోవాలి. మీరు తీసుకోవాలని పెళ్లి గురించి, మీరు అంతసేపు వంటింట్లో ప్రియాల గురించి మీ ఆలోచన అంతా ఉంది. నాకెందుకు ఉంటుందండి, ప్రియుడు గురించి ఉంటుంది కానీ ప్రియురాల గురించి నేనే. అదేనండి, మీకు దగ్గర వచ్చారు ప్రియుడి దగ్గర గురించి. ఓకే డన్. సో మీకు అలాంటి రిచువల్స్ యూనిక్. మీరు? నేనేం చూడలే అసలు ఇప్పుడు. అంత నార్మల్ వెడ్డింగ్స్, అంత ఫన్నీగా బోరింగ్ అనిపించే సెషన్ ఏంటి మ్యారేజ్ లో మీకు? అబ్బా ఇది ఎందుకురా నాయన వచ్చి పెళ్లి చూపలేవు. లేదు, ఎక్స్పీరియన్స్ చేయలే కాబట్టి చేయలే. అంటే అంటే చూసినంత వరకు అయితే బోరింగ్ పార్ట్, ఐ ఎంజాయ్ దిస్ మంత్రాలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తాను. నాకు సౌండింగ్ బాగా ఇష్టం. మ్యాక్సిమం బోరింగ్ పార్ట్ అదే ఉంటుంది కాబట్టి నాకు అది బోరింగ్ అనిపించేది. నాకు జస్ట్ వినుకుంటా ఉంటా. ఓకే సూపర్. నేను చెప్పిన బోరింగ్ పాయింట్ ఏంటో, మ్యారేజెస్ లో అంతా బాగానే జరుగుతుందబ్బా. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఏడుస్తారు చూడండి, ఎక్కడ లేని ఏడుపు అంతా వస్తుంది అక్కడే. ఇప్పుడు ఎక్కువ ఏడుస్తారు, నవ్వుతారు, మంచిగా హ్యాపీగా. ఈ మధ్య బాగా బోరింగ్ అయిందండి. ఇవాళ నేను రీసెంట్ గా ఒక మ్యారేజ్ కి, ఇది చూడు, నేను రీసెంట్ గా మ్యారేజ్కి వెళ్ళాను, చాలా వెరీ రీసెంట్. అరుంధతి నక్షత్రం చూపించడానికి పెళ్లి జంటను బయట తీసుకొచ్చారు. హాల్ ఉంది, 3rd floor లో ఒక పెద్ద మాల్ లో జరుగుతుంది. అది ఆ మాల్ లోనే లోపల ఫ్లాట్ అంగి చూపించి అరుంధతి నక్షత్రం అంటాడు. పట్టపగలు చూపిస్తున్నారు, అదొకే. సో నైట్ టైం అంటే మనకి ఏదో అరుంధతి నక్షత్రం తెలీదు. ఇప్పుడు కొత్తగా లోపలే చూపించి అది కూడా అరుంధతి నక్షత్రం. ఓకే ఓకే డన్. సో సూపర్. సో మీ ఎక్స్పీరియన్సెస్, మీ అంటే గుర్తొచ్చిన పాయింట్స్ చెప్పారు కాబట్టి సీతా కళ్యాణ వైభోగమే అంటే పర్టికులర్గా ఈ టైటిల్కి ఒక వైబ్ ఉంది. అండ్ బేసికల్గా ఈ టైటిల్ విన్నప్పుడు ఏంటంటే ఓకేరా మంచి ప్లెజెంట్ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని టీజర్ లింక్ ఓపెన్ చేశాను భయ్య, బాగుంది. ఆ టీజర్ లింక్ మొత్తం చూసిన దాంట్లో నాకు తెలిసి పొద్దున్న నుంచి అందరూ ఆల్మోస్ట్ అడిగే ఉంటారు. సో సీతా కళ్యాణ వైభోగమే అంటున్నారు, లిప్ లాక్ ఉంది, మోడర్న్ సీతలా ఉన్నారు, కొన్ని మోడర్న్ సీక్వెన్సెస్ కూడా పెట్టారు అని చెప్పేసి.
సో ఫస్ట్ టైం అంటే లైక్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో ఎలా ఫీల్ అవుతారంటే లైక్ అరే మూవీలో ఉన్న మంచి కంటెంట్ చూడట్లేదు ఏంటి, ఓన్లీ లిప్ లాక్ గురించి ఇంత అడుగుతున్నారేంటి అని అనుకున్నారా? అండ్ అలా అడిగిన వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? వాట్ యు వాంట్? చాలా జనరల్, అది ఎవరు చూసినా అదే అనుకుంటారు కదా, ఆబ్వియస్ అది, అలా తప్పేం లేదు. మీరు అన్నట్టు మోడర్న్ రామాయణం. ఓకే, మోడర్న్ రామాయణం అంటే సీత రాముడితో కాకుండా రావణాసురుతోనే ఉంటుందా? కాదు, అంటే రామాయణం స్టోరీ మార్చలే, స్టోరీ అట్లానే ఉంది, కొంచెం మోడర్నైజ్ అయింది అంటున్నాను. సీత రాముడితోనే ఉంటుంది, రావణాసురుడు ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఓకే, మీరు చెప్పండి. when they ask such kind of a good or bad ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగారు కదా, సో అంటే ఫస్ట్ దే ఆర్ ఫోకసింగ్ అవర్ ఫిలిం. ఓకే, ఫోకస్ లో ఉన్నాము, డెఫినెట్ గా అది ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సినిమా చూస్తే అన్ని క్వశ్చన్స్ క్లియర్ అవుతాయి. ఓకే, గరిమా आप बोलिए. So you are very new to film industry, right? And this was your first project. When people ask such kind of a things like lip lock scenes chestunnaru, you are doing lip lock scene for your first movie, and you are doing such kind of exposing things, and you are playing a Sita role. So how you take it? आप कैसे ले रहे हो उसको? And what do you think personally? आप क्या feel कर रहे हो? Such kind So of I things. think those questions will not exist when once they watch the movie, because it was completely it was a requirement of the movie, as the emotions they are portraying of Sita and Ram. I mean, Ram and Sita essence we are carrying as character. It is not exactly the Ramayana, but we are carrying the qualities, the essence. So if we are in love, they have shown that emotions. So I don't think it was a part that they have introduced it like it wasn't needed. It was needed. It was a part of the story. So while performing the character as Sita, I think it was needed to portray the emotion that she is in love with Ram. She is very much love within Ram. Ram. No, Ram. Character మ్యాచింగ్ వేసుకొని Ram. వచ్చావు కదా అక్క. Ram. That front Ram. మ్యాచింగ్ వేసుకొని వచ్చినప్పుడు లేదా? I'll go and change and come back. సారీ, కుదరదు, నాకు అంత టైం లేదు. సార్ ఇన్ని జరుగుతున్నాయో తెలుసా వెనకతల? ఇంటర్వ్యూల్లో ఫ్లట్టింగ్లు అమలు కాదు అసలు. నేను లేనప్పుడు అవును అడగండి సార్, అవును అడగండి. ఎందుకు ఈమెనే ఎంకరేజ్ చేస్తుందా? Even I said, where is Ram? అది. What is he doing? నాకు డౌట్ సార్, ఇది డైరెక్టర్ గారికి క్వశ్చన్, బట్ ఆయన లేరు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ డైరెక్టర్ గారు యూ బోత్ హ్యావ్ టు ఆన్సర్, ఎందుకంటే ఆవిడకి అర్థం కాదు కాబట్టి. బేసికల్గా మన సినిమా వచ్చేసి 16 నాళ్ళ తెలుగు సినిమా కదా. తెలుగు అమ్మాయి ఏడా దొరకలేదా? తెలుగు కూడా తెలియని మన అమ్మాయిని తీసుకొచ్చారు కదా పాపని. మీకు చూస్తే తెలుగు అమ్మాయిలా లేదు? ఎక్కడో చిన్నగా అనిపిస్తోంది, బట్ స్టిల్ ఆవిడ బాగానే చేసింది. బట్ స్టిల్ ఎందుకు లేరు తెలుగు అమ్మాయిలను, ఎందుకు తీసుకోలేదు? సినిమా చూస్తే ఎవరు కూడా తెలుగు అమ్మాయిలో లేదే అనరు. ఓకే, తెలుగు అమ్మాయిలానే ఉంటుంది. ఎందుకు అనేది ఒక క్యారెక్టర్కి ఆ పర్టిక్యులర్ టైంలో ఈ అమ్మాయి కనిపించడం, డైరెక్టర్ గారికి పర్ఫార్మెన్స్ నచ్చడం, ఆడిషన్స్ త్రూ యా ఓకే కనిపించడము, ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుంది అనుకోవడము, పర్ఫార్మెన్స్ నచ్చడం. షీఈస్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. వెరీ గుడ్. కాకుండా ఎవరికి తెలుస్తుంది లేండి, మాకు తెలియదు పెద్దగా, మీరు చెప్పండి. చాలా మంచి పర్ఫార్మర్. ఇప్పుడు ఒక సెకండ్ ఏడుమని ఏడుస్తుంది. కెన్ యూ క్రై రైట్ నౌ? విచ్ ఐ అని అడుగుతుంది, రైటా లెఫ్టా అది. సావిత్రి గారు అడిగారు సార్, ఇప్పుడు ఈవిడ అడుగుతారు అంటున్నారు అని సర్టిఫికెట్ ఇచ్చారు హీరో గారు. ఇదే మన తమ్మునే. ఓకే, మీరు చెప్పండి. అంటే లైక్ రీసెంట్ టైంలో మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, అండ్ సచ్ అ గుడ్ థింగ్, గుడ్ కాన్సెప్ట్. బట్ ఎందుకు తెలుగు అమ్మాయిల్ని తీసుకోలేదు అని మీరు అనుకుంటున్నారు? డైరెక్టర్ గారితో ఇన్ని రోజులు మీరు జర్నీ చేశారు కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు తెలిసే ఉంటుంది. సార్ మీరు నాకు దగ్గరలో లేరు, లేకపోతే మిమ్మల్ని అడుగుతూ ఉండే, డెఫినెట్లీ మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తే అడుగుతాం. చెప్పండి మేడం. ఇప్పుడు మేము చేస్తుంది చిన్న సినిమా, కొత్త వాళ్ళు పెట్టి చేస్తున్నారు. దేర్ నెంబర్ ఆఫ్ హర్డిల్స్ ఇన్ ద ఫిలిం. ఇప్పుడు ఇది ఒక్క పాయింట్, ఇది తెలుగు అమ్మాయా హిందీ అమ్మాయి అనే కాదు కదా. సో కొత్తగా ఒక ప్రయత్నం చేస్తున్నారు, చాలా బడ్జెట్ పెడుతున్నారు. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్. తెలుగు అమ్మాయిని తీసుకుంటే ఉంటుంది డెఫినెట్గా, బట్ ఆ టైంకి ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days అంతే, అంతకు మించి ఎక్కువ ఏం టైం తీసుకోం. ఆ టైంకి అనుకున్న టైంలో తీయాలి సినిమా, ఇంత బడ్జెట్లో తీయాలి. సో ఆ టైంకి ఉన్న ప్రెషర్స్కి ఎవరైతే మనకు ఆ టైంకి వీళ్ళకి సెట్ అవుతారో, ఎవరైతే వాళ్ళ దగ్గరికి వస్తారో డైరెక్టర్ గారు ఆ ఆపర్చునిటీ తీసుకోవాల్సిందే. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ గరిమా కేమ్. Did you give any auditions for this movie? Actually,
not exact, but yeah, he asked me few things and he saw my few audition videos as well, and he like I was from a theatre background, so many questions were asked, and some he asked me to pronounce some few words and few dialogues also. There was a very detailed discussions, and it was not first only one meeting, it was multiple meetings, so I went through all that procedure first. Did you watch Om Shanti Om movie? एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो? Come on! इदी मानो recreate చేద్దాం ఆ scene ని. आप सीता नहीं हो अभी, आप दीपिका पादुकोण. शाहरुख खान कौन है आप ही डिसाइड करो, मुझे पता नहीं. Come on, you have to. क्या बाबू? कौन से बाबू? No. She's asking about एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो? जानो आगे कौन से बाबू? राम बोल लो. तुम क्या? ఇంట్లోనే राम को क्यों ఇన్వాల్వ్మెంట్ అయితే बोलते? లేదు. అయితే ఓకే. Attitude बोलते. Attitude बोलते. You wanted an attitude. No, you know, ये attitude. अच्छा ये attitude में है. So some funny thing చేద్దాం. ఆవిడ హిందీలో చెప్తుంది కదా. In which emotion you want it? అక్క చూసినా అట్లా ఉంటుంది పర్సనల్. మీరు ఎమోషన్స్ అడగండి, నాకు కావాల్సిన ఎమోషన్స్ మీరు ఇచ్చారనుకోండి, నేను ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాను. In which emotion? నార్మల్ ఎమోషన్ అక్క, నార్మల్ ఎమోషన్. సో సమ్ ఫన్నీ థింగ్ ఆవిడ చెప్తుంది కదా, एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो, రమేష్ బాబు. సో ఆ బోలో రామ్ బాబు. దెన్ రామ్ బాబు. అదేనండి రామ్ బాబు, మీ పేరు రామే కదండి. బాబు. You're not marrying me na? ఓకే. ఓకే డన్. మీరేమంటారు తెలుసా, హిందీ మాలు ఉన్నాయి, మీరు చెప్పండి. ఐ మాలూమ్, ఐ నో, యూ కమ్, డన్. ఓకే, దిస్ ఇస్ ద రిక్రియేషన్ ఆఫ్ దట్ సీన్. రెడీ? एक सेकंड. ओ हाफ समझ आया. हाफ के बाद क्या था? मेरे सीन के बाद. डार्लिंग आप डायलॉग बोलो. दैट्स इट. Okay? What's the He reaction? say, I don't know Hindi. Then he say, I know Hindi, come ma, I know the value of sindoor. Okay? Then I'll say వద్దు. వద్దనకూడదు. उनको बोलूंगी. రావణ వద్దు, రామే ముద్దు. ఎంత స్క్రీన్ ప్లే డైలాగ్స్ వచ్చేసి నాకు అసలు. కమ్ ఆన్, రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो, राम बाबू. हिंदी नहीं मालूम, ओनली इंग्लिश. उनको हिंदी नहीं मालूम, मेरे को मालूम. వద్దు. అది సార్, రాముడు సీత ఇటు పోలేదు, అటు ఇటు కాని మా సీతమ్మ. బట్ ఎనీవేస్ సూపర్. Very nice. ఓకే. But that was very much of overacting. మీరు ఓవర్ యాక్టింగ్ అనుకుంటున్నారు, మాకు రీల్స్ కి కంటెంట్ వచ్చేసింది, అది మీకు అర్థం కావట్లేదు. ఓకే డన్. సో ఫన్ డేస్ అయిపోయింది కాబట్టి మీ ఇద్దరితో సీరియస్లీ మాట్లాడాను, ఎందుకంటే అక్క కొంచెం అర్థం అవుతుంది, అర్థం కాదు కాబట్టి ఆవిడ మాట్లాడిపోయినా మీ ఇద్దరితో నేను మాట్లాడాను స్పెషల్లీ. సో బేసికల్గా మన ఇండస్ట్రీలో సక్సెస్ రావాలి అన్న, మనం 70mm కనిపించాలి అన్న చాలా కష్టపడాలి. నీకు బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో నాకు తెలియదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, రైట్? ఉందా లేదా? లేదు. యూ హ్యావ్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్, ఉంది, బట్ యూ డోంట్ వాంట్ టు యూస్. సో ఐ డోంట్ వాంట్ టు యూస్ కాదు, వెన్ ఇట్స్ నీడెడ్. సో నాకు తెలిసి మీరు 70mm కనిపించేది దిస్ వాజ్ ద ఫస్ట్ వన్, రైట్? యా, ఇది ఫస్ట్. ఓకే, బట్ సందేహం అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా? కాదు, ఇదే షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, సో అది మధ్యలో చేసాం, అది కొంచెం ఓటీటీ పర్పస్ కోసం అనుకుని అది కంప్లీట్ అయిపోయింది. సో ఇది రిలీజ్ అయిన మళ్ళీ ఒక 1 monthలో అది కూడా. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో మీ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఒక డౌట్ పక్కాగా వస్తుంది. సో బేసిక్గా మీరు ఆశిష్ గారు కజిన్స్, అంతే కదా? హర్షిత్ గారు కజిన్స్. ఓకే, బట్ జనరల్గా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అని అంటే డెఫినెట్లీ దిల్రాజు గారు అటెండ్ అవుతారు, సపోర్ట్ చేస్తారు. బట్ వై సీతా కళ్యాణ వైభోగమేకి ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్ వస్తుంది. ఇది నా క్వశ్చన్ కాదు, ఆడియన్స్ తరఫు నుంచి అడుగుతున్నారు. ఓపెనింగ్ వచ్చారు కదా? యా, వచ్చారు. అండ్ ఎలా ఉంటుంది సపోర్ట్ ఆయన దగ్గర నుంచి? అదే మరీ ఇట్లా ఫస్ట్ టైం మీరే అట్లా ఏం పెద్దగా ఫోర్స్ చేయలేం కాబట్టి ఒక సినిమా కంప్లీట్ అయింది, ఓపెనింగ్కి వచ్చి కంటిన్యూస్ సపోర్ట్ ఉంది. కంప్లీట్ అయ్యాక కూడా కలిసాం. మీకు స్ట్రగుల్స్ ఉన్నాయా? డూ యూ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ అ స్ట్రగుల్? బికాస్ మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బట్ ఎనీథింగ్ మీరు ఫేస్ చేసినవి అంటే లైక్ నో రిజెక్షన్స్ ఆర్ ఎల్స్ మీరు ఓకే చేసిన స్టోరీ వేరే ఎవరైనా చేసింది, అలాంటివి ఏమైనా ఉన్నాయా? 100% ఎవరికైనా ఉంటాయి కదా, డైరెక్ట్ హీరో కాలేము కదా. మరీ కృష్ణనగర్ కష్టాలు లేవు కానీ ఓకే యా ఉన్నాయి. అంటే ఏమైనా షేర్ సంథింగ్ చెప్పచ్చు. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సర్కిల్ ఇండస్ట్రీలో. మెయిన్గా ఒక సక్సెస్ అవ్వాలన్నా, అది ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఆ చుట్టుపక్కల ఉండే ఒక 2-3 ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. సూపర్. వాళ్ళు డిసైడ్ చేస్తారు మన ఫ్యూచర్ని. ఎవరు? ఆ పక్కన ఉన్న 2-3 హూ ఎవర్ దే ఆర్ గైడింగ్ యూ,
వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ ఫ్యూచర్. పేర్లు చెప్పండి సార్, ఇద్దరు పేర్లు చెప్పండి సార్. పేరు ఉన్నారు లైక్ ఇప్పుడు మా డైరెక్టర్ కానీ సతీష్. సార్ మన అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వెళ్ళట్లే, లేదు. సీతా కళ్యాణ వైభవంగా ఉంటాము. ఆయన ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయినట్టు మా డైరెక్టర్ గారు ఉన్నారు కదా అంట. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అవసరం లేదు, లెట్ ఇట్ బి 3-4 years. ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది డైరెక్టర్ గారు? 4-5 years. 4-5 years ఆఫ్ జర్నీ. ఓకే, ఆయనలో మీరు గమనించిన ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? పాజిటివ్స్ చాలా ఉన్నాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్, ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. హీ కెన్ ఇట్లా ఎవరినైనా కన్విన్స్ చేసే టాలెంట్ అది అందరికీ ఉండదు. ఎవరినైనా మీరు చూసే ఉంటారు. అందుకే చెప్తున్నాను. సో మైనసెస్? మైనస్ ప్లస్ అంత ధైర్యంగా చెప్పారు, మైనస్ అంత ధైర్యంగా చెప్పాలి సార్. మైనస్ ఏంటంటే అంత ఈజీగా వెళ్ళి అంటే అదొక చిన్న అది ఉంటుంది. అంటే ఒకవేళ ఆయన ఎవరైనా కన్విన్స్ చేయగలుగుతారు. ఇఫ్ హీ కుడ్ అప్రోచ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇప్పటికీ 100 films అయిపోతుండే. అట్లా వెళ్ళి అడగరు, అంటే అంత ఈజీగా వెళ్ళి అప్రోచ్ అవ్వరు. సో అదొక చిన్నది. సుగాగన్ గారు, ఇందాక నేను కంటిన్యూ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా. అండ్ నాకు తెలిసి మీరు కూడా చాలా మూవీస్ చేశారు, చాలానే చూస్తుంటారు. నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళ గురించి రూమర్స్ బీభత్సంగా వస్తాయి. అంటే లైక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ రూమర్స్ వస్తాయి. అలా మీ పేరిట ఏదైనా రూమర్స్ వచ్చాయా? ఫస్ట్ థింగ్. అండ్ మీరు కెరియర్ స్టార్టింగ్లో చూసిన అంటే లైక్ ది హర్టింగ్ సిచ్యువేషన్ ఏంటి? రూమర్స్ రావడానికి నేను ఇంకా అంత పెద్దగా ఐ థింక్ రూమర్స్ అంటే పెద్దగా ఏం అక్కర్లేదు, పక్కన ఉన్న వాళ్ళు చాలు సార్. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు వేస్తూ ఉంటారులేండి. అంటే నేను మరీ టూ మచ్గా ఓపెన్ అప్ అవ్వను, జనాల ముందు అంత ఓపెన్గా ఎక్కువగా మాట్లాడి బ్లాబర్ చేయను, చాలా తక్కువ రిజర్వ్గా ఉంటా. మేబీ నేచర్ అంతే. సో మేబీ అదేమన్నా రాంగ్ ఒకసారి పోర్ట్రే చేసే అవకాశం ఉంటుంది బయట, అదొక్కటే తెలియదు మరి నాకు. సో ఇనిషియల్ డేస్లో చూసిన స్ట్రగుల్స్, హర్ట్ అయిన సిచ్యువేషన్స్? ఇనిషియల్ డేస్లో అంటే ఎవ్రీడే ఇస్ స్ట్రగుల్. ఏదైనా మీకు వచ్చిన క్యారెక్టర్ ఓకే చేసేసి మేబీ ఎనీ రీజన్ వల్ల అది మైనస్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళి ఆ మూవీ రిలీజ్ అయ్యి మీరు చూసి బాధపడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా మెన్షన్ ద నేమ్స్? నో నేమ్స్ ఎందుకు చెయ్యరు, మనం ఎంత నైస్గా అడిగినా వాళ్ళు చేయరు. ఓకే డన్, చెప్పరు. చెప్పండి సార్, ఏదో ఒకటైనా చెప్పండి సార్. మాకు స్టఫ్ కావాలి. నేను కూడా ఏంటంటే ఐ డోంట్ టేక్ దట్ వెరీ సీరియస్. నేను మర్చిపోతాను, మనం కెన్ గో అహెడ్ కదా. సో దాన్ని పట్టుకుని నాకు అది వచ్చుంటే బాగుండేది, ఇంకా అలా చేసేవాడిని. ఇప్పుడు అప్పటి నుంచి దాని తర్వాత నాకు ఈ సినిమా వచ్చేది, ఆ సినిమా వచ్చేది. సో అలా పెట్టుకుంటూ వెళ్తే నెవర్ ఎండింగ్ అది. వదిలేసి ఓకే నాకు వచ్చింది నేను బాగా చేయాలనుకునే, నేను ఐ టార్గెట్ ఓన్లీ దాట్. సో వీరిద్దరిలో ఇన్ దోనోమే అంటే లైక్ ఈయన రామ్ ఈయన రావణ్ అయి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా? డూ యూ ఎవర్ థింక్ దట్ గగన్ గారు as Ram and Suman as Ravan will be good? Do you think ever? No, I think the casting is perfect. కాదక్క, నాకు తెలియక అడుగుతాను. తిన్నావు కదా బిర్యానీ, తిన్నావు కదా, తిన్నావా లేదా? Did you eat బిర్యానీ? अच्छा, आवाज नहीं आ रही? I think casting is perfect. Perfect. Yeah. Okay. సీత మీరు కాకుండా వేరే వాళ్ళు చేస్తుంటే ఎవరు చేస్తే బాగుండేది? అది ఆవిడకి అర్థం కాదు. Who will be better in Sita's role, it seems, apart from you? Yes. వద్దు మనం వెళ్ళొద్దు, ఆ మైండ్ అసలు జానర్కి వెళ్ళొద్దు. ఎస్ బోలియే. You do. తెలుగులో ఒక డైలాగ్ ప్రిపేర్ हो जाइए. తెలుగు में एक डायलॉग in your movie you have to tell me at the end of the interview. Done? సో సుమన్ గారు, సో బేసికల్గా అంటే లైక్ ఈ మూవీలో గగన్ గారు మెయిన్ విలన్గా చేస్తున్నారు, రావణ్గా చేస్తున్నారు అంటే నాకు తెలిసి ఇంచుమించు ఇద్దరు ఒకటేలా ఉన్నారు సార్. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడైనా లాంగ్ షార్ట్స్ అది ఇద్దరికి ఒకటేలా పెడితే ఇద్దరు ఇంచుమించు ఒకటేలా ఉన్నారు. మీకు గగన్ గారితో ఏ సీన్ చేస్తున్నప్పుడు వెరీ టఫ్ అనిపించింది, అరే రావణ్ మనం చేస్తే బాగుండేదే అని అనుకున్నారు? రావణ్ నేను చేస్తే బాగుండేది ఎవ్రీడే అనిపిస్తుండే నాకు. అదే పర్ఫార్మెన్స్కి ఎంత స్కోప్ ఉంటుంది. సో సరదాగా ఆయన నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఆయన చెప్తానే ఉన్నారు, కెన్ యూ ట్రై ఎనీ డైలాగ్ ఆఫ్ రావణ్స్? లేదు ట్రై చేస్తుంటే బాగుండేది అని అన్నారు కదా. మేబీ నా ఇంటర్వ్యూలో ఎవరైనా చూసి మీకు విలన్ రావచ్చేమో. మెయిన్ విలన్ ఆపోజిట్ అర్జున్ ప్రభాస్.
కమ్ ఆన్ ఆయన చెప్పున్నాడు కాబట్టి అది మీరు చెప్పండి. మాడ్యులేషన్ అదంతా వేరే ఉంటుంది. వదిలే చేయండి వదిలే ట్రై వన్స్ వదిలేను పర్లేదు. ఇప్పుడు ఏం సార్ మీరు సినిమాలో చేసిన లిప్ లాక్ పెట్టమని చెప్పాలా ఏంటి ఇప్పుడు నేను చెప్తే పెడతారా ఏంటి? యా ప్లీజ్ కంటిన్యూ ఎప్పుడు అంటే లైక్ ఏ సీన్ లో అనిపించింది అయితే నాకు ఆల్మోస్ట్ నాకు జెలసీ అది అంటే అరే ఇంత మంచిగా పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది, ఆ షౌట్స్ ఆ ఎమోషన్స్ ఎవ్రీడే అనిపిస్తుండే అరే ఇది చేస్తుంటే బాగుండు అని. కానీ మీరు అన్న టఫెస్ట్ పార్ట్ ఎక్కడ అంటే ఫైట్ సీన్స్లో చాలా వైల్డ్ ఫైట్స్, అంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుండే మనకి, గడ్డపారలు అవన్నీ అంటే లైక్ ఇట్ హర్ట్స్. ఏదో అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తే తప్ప అది అంటే తాకకుండా ఉంటుంది. అంటే ఒక పెద్ద సీక్వెన్స్ ఫైట్ సీక్వెన్స్ మాకు టైం లేక ఒక పెద్ద పెద్ద సీక్వెన్స్ చేసేటప్పుడు కంటిన్యూగా ఇట్లా చేసేటప్పుడు తాకుతుండే, చాలాసార్లు తాకింది కదా. ఓకే ఇంజరీస్ కూడా అయ్యాయి అన్నమాట. నా పెద్ద ఇంజరీస్ కాదు, చిన్నవి. ఓకే మాకు తెలియకుండా మీరు ఏమైనా మూవీస్ చేశారా అంటే లైక్ మూవీస్లో ఏదైనా ఏడీగా కానీ ప్రొడక్షన్లో కానీ ఆర్ ఎల్స్ ఎనీ క్యారెక్టర్స్ ఎనీథింగ్ మీరు ఏమైనా చేశారా? క్యారెక్టర్స్ ఎందులో చేశారు? చాలా అంటే చాలా కాదు, ఒక చెప్పండి. చెప్పండి ఒక 2-3 చేసి ఉంటా. ఎందులో నేను అసలు మీకు తెలియకూడదు, లైఫ్లో మీరు ఎంత పర్లేదు సార్ మీరు చెప్పండి చాలు, నేను మేము ఆ అన్వేషణలో ఉంటాం. చెప్పండి. నేను దాన్ని పాజ్ చేసి ఇదో ఆ సెకండ్ రోల్ ఉన్నానంటే నేను గుర్తుపడతాను. సరే సార్ చెప్పండి ఏ మూవీ సినిమాలో లాగానా? చెప్పండి. బాహుబలిలో థర్డ్ రో కాదు కదా? కాదు మరి థర్డ్ రోజ్ చేయలేదు. అది అంత చేసిన 2-3 క్యారెక్టర్స్ ఐ డిడ్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్. ప్రకాష్ రాజ్ గారు, పెద్ద నరేష్ గారు, రావు రమేష్ గారు. నేను కావాలని చేస్తుండే ఎక్స్పీరియన్స్ కోసం. అంటే అది కూడా ఏదో నోటీస్ కావాలని కాదు, మళ్ళీ నేను ఎవరు చెప్పకపోతుండే. అది చేసి ఆ రోజు ఫుల్ హ్యాపీ. అంటే అరే ఎంత నేర్చుకున్నా ఈరోజు. ప్రకాష్ రాజు గారితో 1 కంప్లీట్ డే మేము ఇద్దరమే ఉండే. ఆ రోజు నేర్చుకున్నంత ఒక 10 years ఫిలిం స్కూల్కి వెళ్తే ఎంత నేర్చుకుంటామో ఆ ఒక్క రోజులో అంత నేర్చుకున్నాం. ఆయన ఎంత మంచి మనిషి, అంత కోపదారి మనిషి. ఆయన ఇంత క్లోజ్లా అంటే వి బోత్ మా ఇద్దరిగా ఉండే. విచ్ మూవీ? ఒకటి ఉండే. చెప్పండి. నేనేమో ఒకటి ఉండే అంటారు, అసలు ఇలాంటి రాముడిని ఎంచుకున్న అతన్ని చెప్పండి. బట్ ఎనీవేస్ అంటే లైక్ ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? మీ ఐడెంటిటీ పోయి ఎక్కువగా దిల్రాజ్ గారి రిలేటివ్స్, దిల్రాజ్ గారు అది, దిల్రాజ్ గారు ఇది అని ఎక్కువ ఆయన పేరు వాడుతుంటే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఇరిటేట్ ఫీల్ అవ్వడం లాంటివి ఏమైనా అయ్యారా? ఇప్పుడు అవుతున్నానని చెప్పకండి, నా ఇంటర్వ్యూ. ఓకే ఆయన మీకు చెప్పే మంచి మాటలు ఏంటి? ఆలోచిస్తారా? చూసిగా వెళ్ళమని. ఓకే మార్కెట్ ఇట్లా ఉంది, చూసారా సినిమా? దిస్ టైప్ అని యా కంటిన్యూగా మేము చూపిస్తున్నాను. ఏమన్నారు? ఎవ్రీథింగ్ గుడ్, బాగా చేస్తున్నాం, అంతా బాగా వచ్చింది అంట. ఓకే డన్. సో ఎస్ గగన్ గారు, మీ ఇన్స్టా ఐడి మొత్తం చాలా చూస్తే ఎంతోమంది సెలబ్రిటీస్తో ఫోటోలు, కొన్ని షార్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఎన్టీఆర్ గారికి వీర అభిమాని కదా? దేవరాలో ఏమైనా ఉన్నారా? నిజం చెప్పండి పర్లేదు. సార్ చేస్తే మాత్రం సూపర్ రోల్ పడాల్సిందే. అవకాశం ఏమైనా మిస్ అయిందా? దేవరాలో రావాల్సిన అవకాశం ఏదైనా మిస్ అయిందా? టాక్ వినిపిస్తుంది. అయ్యో అక్కడ దాకా వచ్చిందా? నిజం చెప్పండి, ఎలా మిస్ అయింది? ఈ క్యారెక్టర్ కోసం వచ్చింది? నో అన్ని అదర్ కమిట్మెంట్స్ ఉండటం వల్ల. అంటే నేను మెయిన్ థింగ్ ఏంటంటే ఈసారి చేస్తే ఎన్టీఆర్ గారితో సూపర్ రోల్ చేయాలి, ఏదో కనబడి వెళ్ళిపోయే రోల్ కాదు. ఓకే మంచి రోల్ చేద్దాం, ఆయన ఆపోజిట్ గాను సంథింగ్ లైక్ దట్. ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే సో ఇంకేమైనా బిగ్ ప్రాజెక్ట్స్లో కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గగన్ గారు? బిగ్ ప్రాజెక్ట్స్ అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అవును, సో ఇట్ విల్ బి మ్యాజిక్ ఫర్ ఎవరీవన్. ఓకే చాలా బాగుంటుంది సినిమా. తెలియనివి ఇంకా రివీల్ చేయనివి ఏమైనా ఉన్నాయా? ఇంకా రివీల్ చేయని, ఇప్పుడు కూడా రివీల్ చేయం కదా. చేయాలి, నా ఇంటర్వ్యూలో స్పెషల్ అదే కదా. అంటే లైక్ మా ఎవరికి తెలియని, అంటే లైక్ ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. చిరంజీవి గారిది వస్తుంది, ప్రభాస్ గారిది వస్తుంది, తాండేల్ వస్తుంది, నాగ చైతన్య గారిది వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నారా అని. ఇంకా ఏం లేదండి. మీరు అంత సిగ్గుపడితే చెప్తున్నారంటే ఏదో ఉంది దుర్యోధన. ఓకే బట్ అంటే లైక్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను. జనరల్గా మనం ఎదుగుతున్నాము అని అంటే మనల్ని తొక్కే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు.
డిడ్ యూ ఎవర్ మీకు ఎప్పుడైనా అలా ఫేస్ అయ్యిందా? అంటే లైక్ మీకు వచ్చే ఛాన్సెస్ని ఆపేసి లేదు ఈయనని అంటే ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఎందుకు ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకుంటే బెటర్ కదా అని అలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, యాక్చువల్లీ నిజంగా ఎందుకో గాడ్స్ గ్రేస్ అందరు సపోర్ట్ చేస్తారు మనకి. అలా అనుకుంటాం కానీ నాకు చాలామంది డైరెక్ట్ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అనిల్ రావుపూడి గారు సపోర్ట్ చేశారు, శివ నిర్వాణ గారు సపోర్ట్ చేశారు, త్రివిక్రమ్ గారు, విక్రమ్ కే కుమార్ అందరూ చాలామంది నాకు అంటే అవుట్ అండ్ అవుట్ సపోర్ట్, మేర్పాక్ గాంధీ గారు అవ్వచ్చు. సో బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్ అని మనం ఇక్కడ దాకా వచ్చాము. అంటే కనబడుతున్నాము, ఇంకా అక్కడక్కడ సినిమాలు చేస్తున్నాము, ఇంకా బెటర్ ఆపర్చునిటీస్. శేఖర్ మాస్టర్ అండ్ జగత్ గారు మా డైరెక్టర్, ధర్మపురి డైరెక్టర్ జగత్ గారు, వీళ్ళందరూ దే హ్యావ్ అంటే నేను కొత్తే కదా జగత్ గారు తీసుకున్నప్పుడు కానీ శేఖర్ మాస్టర్ గారు ఎంకరేజ్ చేసినప్పుడు ఐఎమ్ నో బడీ, వాళ్ళని హీరోగా ఆపర్చునిటీ ఇచ్చి చేశారు. సో దీస్ ఆర్ నేను అదే చూస్తాను, చాలా మంది నన్ను ఆపర్చునిటీస్ ఇచ్చి తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఓకే. సో మనం అనుకుంటాం కానీ నథింగ్ హ్యాపెన్ లైక్ దట్. సో నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో? ఎన్ని ఇయర్స్ నుంచి చెప్పండి, పర్లేదు. సో 12 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ నాకు తెలిసి దిస్ వాజ్ ద ఫస్ట్ వన్ అనుకుంటారు కదా ప్రాపర్గా కంప్లీట్గా మెయిన్ విలన్ ఒక అండ్ దట్ టు వెరీ ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. ఎందుకు రాలేదంటారు ఎన్ని రోజులు? ఎందుకు రాలేదంటే సార్ అంటే ధర్మపురి చేసిన తర్వాత ఏమైందంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడింది జనాలకు కూడా. ప్రీవియస్గా నేను చేసిన కొంచెం చిన్న రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేశాను కాబట్టి మైట్ బి ఇంత పెద్ద క్యారెక్టర్ తను చేయగలుగుతాడా, కెన్ హీ ఏబుల్ టు ఎమోట్ ద ప్రాపర్ థింగ్ అని ఆ డౌట్స్ ఉండొచ్చు కదా. సో వన్స్ ధర్మపురి చూసిన తర్వాత సాంగ్స్ కానీ అవన్నీ సక్సెస్ అవ్వడం, సినిమా చూసిన తర్వాత వచ్చిన అప్లాస్కి ఓకే అంటే బిలీఫ్ అనేది స్టార్ట్ అయింది అందరిలో. సో దట్స్ ద రీజన్ సతీష్ గారు ఈరోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇవ్వడం అనేది బిగ్ విషయం. అండ్ దట్ టు యువర్ ఐస్ అండ్ యువర్ లుక్స్ వాజ్ లిటరలీ భయంకరంగా ఉన్నాయి సార్. అండ్ నేను డైలాగ్ చెప్పమని అయితే అడగను కానీ బట్ మీ అంటే లైక్ మీరు డైలాగ్ చెప్పే విధానం కావచ్చు, దట్ వాజ్ లిటరలీ ఆసమ్. అండ్ అలానే అంటే లైక్ ఈయనతో ఫైట్స్ ఉన్నాయి అన్నారు కదా, మన సుమన్ గారితో ఫైట్స్ ఉన్నాయని చెప్పారు కదా. మీరు ఎలాగో పెద్ద పెద్ద హీరోలు అందరితో కూడా చేశారు, రవితేజ గారితో కూడా చేసినట్టున్నారు కదా. సో ఆ హీరోలు అందరిలో ఎలాగో చూసారు కాబట్టి వాళ్ళ గ్రేస్, వాళ్ళ ఫైట్ ఎలా ఉంటుందో తెలుసు. సో సుమన్ గారు ఫైట్ చేసినప్పుడు ఏ హీరో క్వాలిటీస్ కావచ్చు, అరే కొంచెం అలా ఉంది అని ఎలా ఏ హీరోతో కంపేర్ చేస్తారు మీరు సుమన్ గారు ఫైట్స్ లో? కంపారిజన్ విత్ ద ఫైట్స్ తను చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ. వెరీ గుడ్ పర్ఫెక్షన్ ఉంది. ఒక షార్ట్ లో సినిమాలో చూడొచ్చు 10 members ఒకటే అంటే కంటిన్యూస్ ఉంటుంది షార్ట్. అంటే హీస్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫైట్స్. మార్షల్ ఆర్ట్స్ తో బాగా ట్రైన్ అయి ఉన్నారు. యా, సో హీస్ వెరీ గుడ్ ఫైటర్ బేసికల్లీ. ఓకే. సో నేను ఐ కాంట్ కంపేర్ విత్ సమ్మన్ అండి. హీస్ హ్యావింగ్ హిస్ యునిక్ స్టైల్. చాలా యునిక్ గా చేస్తాడు. అంటే దట్స్ రీజన్ నేను కంఫర్టబుల్ ఈరోజు మీకు జాగ్రత్తగా ఉన్నానంటే ఇది ఆయన తీసుకుని కేర్ కూడా నా మీద. కొడితే ఏముంది చెప్పలేము, బట్ తన వల్ల చాలా సపోర్టివ్గా అయింది. ఓకే సార్, రెమ్యునరేషన్ ఎంత మీ ఫస్ట్ రెమ్యునరేషన్? నా ఫస్ట్ రెమ్యునరేషన్ అన్ని జీరోస్ ఎక్కువ ఉంటాయి. రెమ్యునరేషన్స్ తీసుకోకుండా చాలా జరిగింది జీరోస్. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చిన మూవీ ఏంటి? అత్తారింటి దారేది. ఓ, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫైటేనా? ఫైటే. కొట్టారా ఆయన్ని? ఆయన చాలా స్వీట్. మీరు కొట్టారా ఆయన్ని? కొడదామని వెళ్తాం, ఆయన కొట్టేస్తారు కదా. సో దెబ్బలు తిన్నారనమాట, అంటే ఆయన మిమ్మల్ని టచ్ చేశారు. ఓకే. ఆ షార్ట్ మీకు అత్తారింటి దారేది ట్రైలర్ లో ఉంటుంది. ఓ సూపర్. ఏం తిన్నారా? చేసింది ఒకే ఒక షార్ట్, ఆ షార్ట్ ట్రైలర్ లో వస్తుంది. ఫ్యాన్ బాయా పవన్ కళ్యాణ్ గారికా ఎవరికి? సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ లో కదా, అది బ్లాక్ బస్టర్ ఫిలిం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ షాట్ అది. ఇట్లా తిప్పు కర్ర తిప్పు వస్తుంది, మామూలుగా కాదు. ఓకే డన్. ఈయన ఏంటో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు అందరితో ఈయన చేశారు. ఇప్పుడు ఈయన మెయిన్ విలన్గా ఎవరికి చేస్తారని అడిగితే నాకు భయం వేస్తుంది, ఈయన ఎవరి పేరు చెప్తారు అని చెప్పేసి. సో సుమన్ గారు, సో ఇండస్ట్రీలో వెరీ వెల్ నోన్, బట్ ఎప్పుడైనా సరే గుర్తింపు కోసం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మూవీ ఎవరికైతే తెలియదు ఫర్ ద ఫస్ట్ టైం, ఎవరికి అంటే చాలా వరకు తెలియదు, మీరు ఎక్కువగా యాక్టివ్గా కూడా ఉండరు అనుకుంటా. ఐ థింక్ సో దిల్రాజ్ గారితో ఎక్కువగా యాక్టివ్గా ఉండరు, హర్షిత్ గారితో కావచ్చు, రీసెంట్గా కదా. సో ఎప్పుడైనా లైక్ అంటే ఫీల్ అనుకున్నారు లైక్ ముందుగా యాక్టివ్గా ఉంటే బాగున్నాయి, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది కెరియర్ మీద, ముందే వచ్చిండే వాళ్ళం కదా
ఈ పాటికి సక్సెస్ లేదు లేదు నేను వచ్చిన రూట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మంచి ట్రైన్డ్ ఒక అన్ని చూసుకుంటూ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్. ఓకే, సో బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ బయోపిక్ ఆఫ్ ఎనీవన్, ఎవరిది చేస్తారు? నాకు స్పోర్ట్స్ ఆర్ పొలిటికల్. పొలిటికల్, ఓకే. 0 to CM, 0 to PM. సార్ మీ ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా? ఇప్పటిదాకా కాల్స్ వచ్చినాయి, నేనే ఆన్సర్ చేయలేదు. నాకు భయం అవుతుంది. జరా ఆన్సర్ చేయండి సార్. రీసెంట్ గా విన్నాను ఎవరో యాంకర్స్ అందరికి చెక్లు ఇస్తున్నారంట కదా యాక్టింగ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఇస్తారేమో అని. నేను మార్నింగ్ అందుకే అక్కడ కూర్చున్నా, నాకేమని ఇస్తారేమో అని. నీకు ఇచ్చింది చాలు, నువ్వే నాకే అన్నాడు. ఎనీవేస్, అంటే లైక్ వాట్ యూ థింక్ ఆన్ స్పాట్, అంటే లైక్ అది కూడా రేవంత్ రెడ్డి గారి బయోపిక్ అన్నారు, ఆన్ ద స్పాట్ ఇవ్వడం. మీ మూవీ ప్రమోషన్స్లో ఇంకొక మూవీని ఫైనలైజ్ చేస్తూ ఒక యాంకర్కి అమౌంట్ ఇవ్వడం, అండ్ దట్ టు నాట్ అ స్మాల్ అమౌంట్, ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఫర్ ఎనీ వన్. అలాంటిది ఇవ్వడం, ఇట్స్ అ స్ట్రాటజీ ఆర్ ఇట్స్ అ రియల్ ఆర్ ఇట్స్ అ ఓవర్ కాన్ఫిడెన్స్? ఎలా తీసుకుంటారు జనాలు, ఎలా తీసుకోవాలి? నేను కూడా షాక్ అయినా యాక్చువల్లీ. తెలీదు అసలు, మాకు కూడా ఎవరికేం తెలియదు. గగన్ కూడా ఉండే, అందరం షాక్ అయ్యాం. అదే గగన్ పక్కకు వచ్చి నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు. సార్ మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా? మరి నాకు రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇస్తారు. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నాకా? నేను మీకు ఇంతకుముందు చెప్పినా కదా, అలా వచ్చి అలా. ఓకే, ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ 10 లక్షలు. రాసుకోండి. ఎవరికి? మీకే. నేను ఎప్పుడు చెప్పినా? ఇందాకే చెప్పారుగా. నేను ఎప్పుడు? ఓకే, సో మా సుమన్ తేజ్ గారి ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి 10 లక్షలు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు సినిమా తీసినా ఒక 20-30 ఒక 20-30 lakhs. చికెన్ మా సుమన్ గారు చేయరన్నమాట. సారీ సుమన్ తేజ్ గారు, వచ్చేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. మీ ఇంటర్వ్యూ ఏంటో కానీ. బట్ స్టిల్ వీఆర్ రియలీ వెయిటింగ్ ఫర్ సీతా కళ్యాణ వైభోగమే, బికాస్ చాలా మంచి వైబ్స్ ఇస్తున్నాయి, వెరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైబ్స్ ఇస్తున్నాయి. కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ మూవీ. అండ్ గగన్ గారు, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ బయోపిక్ ఆఫ్ ఎనీవన్, ఎవరిది చేస్తారు? బయోపిక్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ థింగ్ అండి. చాలా బాగా చేస్తే కానీ చేయకూడదు, దాన్ని టచ్ చేయకూడదు, బెటర్. సో నిజంగా హ్యూజ్ ప్రొడక్షన్ హౌస్ అట్లా ఏమైనా వస్తే చెయ్యాలి. భగత్ సింగ్ చేయాలి. వావ్, ఇప్పటికీ చాలా మంది భగత్ సింగ్ గారు అని చెప్పారు. ఓకే, అండ్ ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా ఇప్పుడు మీరు ఉన్న హెయిర్ స్టైల్ ఈ లుక్లో విజయ్ దేవరకొండ గారు ఉన్న లుక్స్ కొంచెం మ్యాచ్ అవుతున్నాయి అని ఎవరైనా చెప్పారా? మీరే చెప్పారు ఇప్పుడు. నాకు కొంచెం అనిపించింది సార్, కొంచెం హెయిర్ స్టైల్ ఆయన లైగర్లో ఉన్న హెయిర్ స్టైల్ అది కొంచెం మ్యాచ్ అవుతుందని. నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారు, రవితేజ గారు, శ్రీకాంత్ గారు, వెంకటేష్ గారు, వరుణ్ గారు, నాని గారు, చిరంజీవి గారితో చేశారా? అప్కమింగ్ చేస్తున్నారా? ఇంకా లేదు. ఇంత ఆలోచించారంటే ఆయన చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అందరితో చేశారు కాబట్టి ఆల్మోస్ట్ యూఆర్ కమింగ్ విత్ రావణ. కాబట్టి ఇండస్ట్రీలో ఒక్క హీరో పేరు చెప్పండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకి విలన్గా చేయాలని ఉన్నది. ఒక్క హీరో పేరు చెప్పండి. మీకు కూడా ఈ క్వశ్చన్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్, 1 హీరో ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఎవరికి చేయాలనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారితో చేయాలనుకుంటున్నారు. వావ్, సూపర్. ఓ సూపర్. మీకు ఒకవేళ అవకాశం వస్తే ఇండస్ట్రీలో, అవకాశం వస్తాయని కాదు, డ్రీమ్ అనుకోవచ్చు, సో ఇండస్ట్రీలో ఎవరికి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేస్తారు? ప్రభాస్ గారు. సార్ నాకు ఇట్లాంటి షాక్లు మంచి ప్రభాస్ అన్నారు, అందుకే ముందు ఫస్ట్ చేసేసుకోవాలి, ఫ్రెష్గా ఉంటారు. No, it's okay, fine. So thank you so much. Okay, దానికి అనిపించుకున్నారు సార్ దిల్రాజ్ గారు బంధువులు అని చెప్పేసి ఫైనల్ పని చేసేసి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నవ్వించడానికి కోసం, మీకోసం, మీ ఆనందం కోసం అలా చెప్తా ఉంటాడు. బట్ ఎనీవేస్ అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నాను. బట్ వదిలేండి, ఎందుకు. పర్లేదు చెప్పండి, నాకు అట్లా మధ్యలో ఆపేస్తే నిద్ర పట్టదు. రాముడు, సీత, రావణుడు కదా. సో ఇండస్ట్రీలో ఈ 3 పేర్లు, రామ్ అంటే ఎవరికి ఇస్తారు, సీత అని ఎవరికి ఇస్తారు, రావణాసురుడు అన్న ట్యాగ్ ఎవరికి ఇస్తారు? కపుల్స్ అక్కర్లా, ఎనీవన్ యూ కెన్. కమాన్ ఫాస్ట్ గా చెప్పేస్తే సైన్ అప్ చేసి వెళ్ళిపోతాం. రాముడు మహేష్ బాబు గారు, సీత
సాయి పల్లవి గారు. ఫహావ్. రావణాసురుడు రానా గారు. రానా గారు. సూపర్. యూ కమ్. ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. కాపీ చేసిన అనుకోవద్దు, సీరియస్లీ అది పర్ఫెక్ట్ చెప్పాడు అసలు. చెప్పండి పేరు లేదు చెప్పండి. అదే డెఫినెట్ గా రాముడు అంటే మహేష్ బాబు గారు పర్ఫెక్ట్ యాప్ట్, సాయి పల్లవి గారు సీతాదేవికి సూపర్ యాప్ట్, అండ్ రానా ఇస్ ఎనీవేస్ అవర్ రావణ ఆల్వేస్. బాహుబలి. డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు పాపం. సో అదిదా మ్యాటర్ అనమాట. April 26th సీతా కళ్యాణ వైభోగమే అంటూ వీళ్ళందరూ థియేటర్స్కి వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బై, సైనింగ్ ఆఫ్.